ఫైనల్లీ భయ్యా సంక్రాంతికి వస్తున్నాం. మూవీ చూడటం అయితే జరిగింది. ఏంట్రా ఇంత లేట్ అంటారా? ఏం చేస్తాం భయ్యా, పండక్కి ఇంటికొచ్చా. అయినా త్వరగానే పెడుతురు. ఫ్రెండ్స్ ఉన్నారే, అరే ఈరోజు వెళ్దాం, రేపు వెళ్దాం అని చెప్పి అలా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. సర్లే ఊరొచ్చాం కదా ఫ్రెండ్స్‌తో మూవీ చూద్దాం, ఒక్కడినే వెళ్ళిపోతాం రివ్యూ పెట్టడానికి అని చెప్పి ఇంత లేట్ అయితే చేయడం జరిగింది. ఇది ఫ్యామిలీ మూవీ కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోయే ఉంటారు. మీరు ఆల్రెడీ చూసి వచ్చేసి ఉంటారు. యాక్చువల్లీ నేను పెట్టకూడదు అనుకున్నా, ఇంక రివ్యూ ఇంత లేట్ అయింది కదా అని చెప్పి సర్లే ఏదో ఫార్మాలిటీకి పెట్టి పాడేద్దాం, ఎలాగో చూసాం కదా అన్న ఫీల్తో అయితే ఇప్పుడు పెడుతున్నా. లేట్ అయినందుకు సారీ. ఇక రివ్యూలోకి వెళ్ళిపోదాం. సంక్రాంతికి వస్తున్నాం. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 40 minutes అయితే ఉంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ట్రైలర్లో చూపించిందే భయ్య. ఎక్స్ కాప్ మ్యారేజ్ చేసుకుని హ్యాపీగా బతుకుతూ ఉంటాడు. తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే సేమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తుంది. తనకు ఒక కేస్ ప్రాబ్లం రావడం వల్ల హీరో దగ్గరికి హెల్ప్ కోసం అయితే రావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటన్నది సంక్రాంతికి వస్తున్న మూవీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీషన్కి వచ్చేస్తే ఇట్ వాజ్ యావరేజ్ భయ్య. నాకైతే పర్లేదు అనిపించింది. అంటే రొటీన్ కమర్షియల్ మూవీ భయ్య. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే చాలా మందిని అట్రాక్ట్ చేసే కాన్సెప్ట్ పోయేది. ఒక పక్క వైఫ్, మరో పక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరి మధ్య పడే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అన్నది చాలా మందికి కరెక్ట్ అయ్యే సబ్జెక్ట్ వల్ల కాన్సెప్ట్ అయితే మంచి కాన్సెప్ట్ తీసుకున్నారని చెప్తాను నేను. అండ్ కామెడీ భయ్య చాలా చోట్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా బాగా వర్కౌట్ అవుద్ది. మెయిన్ ఆ బుల్లిరాజు అనే క్యారెక్టర్ ఉంటుంది, తన వల్ల అయితే చాలా ప్లస్ పాయింట్ అయిందని చెప్తా మూవీకి. అండ్ పోలీస్ క్యారెక్టర్ రోల్ కానీ, సాయి కుమార్ గారి క్యారెక్టర్ కానీ, ఇలా కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. డైలాగ్స్ ద్వారా చాలా వరకు కామెడీని పండించారు, బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ వెంకటేష్ గారు కానీ, ఐశ్వర్య రాజేష్ గారు కానీ, మీనాక్షి చౌదరి గారు కానీ, ముగ్గురు కూడా కుమ్మేశారు భయ్య. ఎవరి పాత్రలు వాళ్ళు అయితే సూపర్గా చేశారని చెప్తాను నేను. మ్యాక్సిమం మూవీలో కామెడీ వర్కౌట్ అవుద్ది. డైరెక్షన్ పరంగా కూడా చాలా బాగా చూపించారు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం పేరు పెట్టలేదు భయ్య, నాకైతే బాగా నచ్చింది. అండ్ సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఫ్యూ సీన్స్ అయితే వర్కౌట్ అయ్యాయి నాకు, కామెడీ పరంగా అండ్ స్టోరీ పరంగా కూడా. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ భయ్య, మీరు మూవీ చూసుంటే కనుక ఆ సెకండ్ హాఫ్లో అంబులెన్స్ సీన్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టోరీ మొత్తం కూడా చాలా రొటీన్గా వెళ్తుంది. పెద్ద కామెడీ కూడా వర్కౌట్ అవ్వదు, రెగ్యులర్ అయిపోద్ది. అండ్ క్లైమాక్స్ కూడా ఏదో మెసేజ్ ఇద్దామని చెప్పేసి అమాయకం ఇరికించమంటారు చూడండి, అలా ఇరికించి తొప్పారు ఆ మెసేజ్ అన్నదాన్ని. అది అసలు నచ్చలేదు నాకు. మ్యాక్సిమం మూవీ అంతా కూడా లెట్ డౌన్ అయిందంటే లాస్ట్ 30 to 40 minutes అనే చెప్తా. నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు భయ్య. చాలా చిరాకు అయితే వచ్చింది నాకు ఫస్ట్ హాఫ్. అండ్ దాని తర్వాత ఒక 20 minutes అయితే మూవీ సూపర్ ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు చూద్దాం అనుకుంటే ఫ్యామిలీతో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి మంచిగా. లేదు ఇండివిజువల్గా వెళ్తాను అన్నా కూడా వెళ్ళొచ్చు భయ్య. మ్యాక్సిమం ఫ్యూ కామెడీ సీన్స్ అయితే వర్కౌట్ అవ్వచ్చు, మీకు నచ్చచ్చు. ఎందుకంటే కామెడీకి అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు, ఒకరికి నచ్చచ్చు, ఒకరికి నచ్చకపోవచ్చు అన్నట్టు ఉంటుంది, చెప్పలేము. సో అందరికీ నవ్వు రావాలని లేదు, కొంతమంది క్రింజ్ అని కూడా అనిపించవచ్చు, చెప్పలేము. వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఎలాగో పండగ కాబట్టి చూసేసే ఉంటారులే, ఇంకా వెళ్ళండి ఏముందిలే కానీ మ్యాక్సిమం చూసేసే ఉంటారు. సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయింది. ఇంకెవరైనా చూడకపోతే జస్ట్ ఏదో సాదాగా వెళ్ళి చూసి వచ్చింది భయ్య. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.